Hello everyone, welcome to Daily Science and Technology Capsule. Aspirants, science and technology significant role play చేస్తుంది మీ సక్సెస్లో. మీరు యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్తో వాళ్ళతో మీరు కంపీట్ అయ్యి మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్ మీద మీరు ఫోకస్ చేయండి అండ్ వాటి మీద ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. సో అదే మీకు కాన్ఫిడెన్స్ పెంచుతుంది, మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి భారత్ జన్. ఈ భారత్ జన్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమని వన్ ఆఫ్ ద స్టూడెంట్ నాకు వాట్సాప్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందుకనే మీకు దీన్ని ప్రియారిటీ బేసిస్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ భారత్ జన్ అనేది దీనికి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు మన గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేస్తుంది, ఈ డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది అండ్ దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ భారత్ జన్ ఏంటంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తాను అనమాట. జనరేటివ్ ఏఐ అని అంటారు. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి జనరేటివ్ ఏఐకి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇది చాలా లిమిటెడ్ ఉంటుంది అనమాట. అంటే లిమిటెడ్ సెట్ ఆఫ్ డేటాస్, ఆల్రెడీ ఒక లిమిటెడ్ డేటా ఇచ్చి ఉంటారు కదా, ఆ డేటా మీద లిమిటెడ్ అవుట్పుట్స్ ఇస్తుంది. అంతకన్నా ఎక్కువ అది పనిచేయలేదు. కానీ ఈ భారత్ జన్ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అంటారు వీటిని. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అండ్ మల్టీ మోడల్ కూడా. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మల్టీ మోడల్ భారత్ జన్ లాంటివి ఏం చేస్తాయి అంటే హ్యూజ్ డేటాని కన్జ్యూమ్ చేస్తుంది. హ్యూజ్ డేటా తీసుకొని మనకు తగ్గట్టుగా కొత్త సెట్ ఆఫ్ డేటా, న్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ డిఫరెంట్ డేటా, మొత్తం ఇది డేటా అంతా కూడా లార్జ్ డేటా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే అది లిమిటెడ్ డేటా మాత్రమే అది తీసుకోగలదు, లిమిటెడ్ అవుట్పుట్స్ మాత్రమే ఇవ్వగలదు. కానీ దీంట్లో అటువంటి లిమిటేషన్స్ ఉండవు. సో హ్యూజ్ డేటా కన్జ్యూమ్ చేస్తుంది అండ్ డిజిగ్నేటెడ్ మనకి డిజైర్డ్ అవుట్పుట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ఎఫిషియంట్ అవుట్పుట్స్ ఇస్తుంది. సో దీన్ని తీసుకొచ్చి పబ్లిక్ సర్వీసెస్లో ఇంప్లిమెంట్ చేయాలనేది గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. అంటే ఈ పబ్లిక్ సర్వీస్ డెలివరీలో, డిఫరెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో, లేకపోతే సిటిజన్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ సెటప్ చేయడంలో ఈ భారత్ జన్ ద్వారా డెవలప్ చేసిన ఏ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. దీన్ని డెవలప్ చేయడానికి జూలై 2026 వరకు టార్గెట్ పెట్టుకుంది. ఆ టైం కల్లా దీన్ని డెవలప్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకుంది అన్నమాట. అయితే ఈ భారత్ జన్ ప్రత్యేకతలు ఏంటంటే ఫోర్ ప్రత్యేకతలు ఉన్నాయి, 4 ప్రత్యేకతలు ఉన్నాయి. అదేంటంటే మల్టీ మోడల్. ఇది ఇప్పుడు మనకి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటాం. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూడ్స్ ఇక్కడి నుంచి మనం ఉత్తరప్రదేశ్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కొంత దూరం త్రూ రోడ్ ట్రాన్స్పోర్ట్ అయ్యి, కొంత దూరం ఏమో త్రూ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అయ్యి, కొంత దూరం త్రూ వాటర్ వేస్ ద్వారా వెళ్ళింది అనుకున్నాం. సో అప్పుడు దాన్ని మల్టీ మోడల్ అని అంటాం. సో ఇలా ఒక గూడ్స్, ఒక ప్రోడక్ట్ని ఇన్ని మాధ్యమాల్లో దాన్ని షిఫ్ట్ చేయాలి అని అంటే నీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా. ఓకే, ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఉండాలి, ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉండాలి. సో ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నీకు కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా నువ్వు ఆ పర్టికులర్ ప్లేస్కి త్రూ రోడ్ ద్వారా వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతాయి. అదే డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కనుక యూజ్ చేస్తే కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా ఏంటంటే మల్టీ మోడల్, డిఫరెంట్ మోడ్స్లో మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమేజ్ రూపంలో కావాలంటే ఇమేజ్ రూపంలో, వాయిస్ రూపంలో కావాలంటే వాయిస్ రూపంలో, టెక్స్ట్ రూపంలో కావాలంటే టెక్స్ట్ రూపంలో ఇది ఇస్తుంది అనమాట. అండ్ దీనికి ఇంకో ప్రత్యేకతలు ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంక్లూజివ్ ఏఐ కాన్సెప్ట్లో భాగం అనమాట. ఇంక్లూజివ్ ఏఐ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి అని అంటే ఇంగ్లీష్లోనే మనం యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో రీజనల్ లాంగ్వేజెస్లో మనం యూజ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాం. సో ఈ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈ భారత్ జన్ వల్ల. సో నువ్వు రీజనల్ లాంగ్వేజ్లోనే నువ్వు ఇన్పుట్ ఇవ్వచ్చు, రీజనల్ లాంగ్వేజ్లోనే నువ్వు అవుట్పుట్ తీసుకోవచ్చు, రీజనల్ లాంగ్వేజ్లోనే నువ్వు వాయిస్ మెసేజ్ ఇవ్వచ్చు, రీజనల్ లాంగ్వేజ్లోనే నువ్వు వాయిస్ మెసేజ్ అవుట్పుట్ కూడా తీసుకోవచ్చు.
అండ్ తనంతలో మనం ఏదన్నా ఒక డేటా ఇస్తే అదే సాంగ్స్ తయారు చేయడం, ఏదన్నా మా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆర్ ఇన్ఫర్మేషన్ అడిగితే అదే టెక్స్ట్ తయారు చేయడము, ఒక డిజిగ్నేటెడ్ డేటా, వెల్ స్ట్రక్చర్డ్ డేటా నీకు అవుట్పుట్ అనాలిసిస్ చేసి ఇవ్వడం అనేది ఈ భారత్ జన్ చేస్తుంది అనమాట. సో ఇంత ఫెసిలిటీస్ ఉన్న దాన్ని గవర్నమెంటే స్వయంగా ఫండింగ్ దీనికి కేటాయించి ఈ భారత్ జన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని, మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఇది కనుక డెవలప్ చేసిందనుకో చాలా సర్వీస్ డెలివరీ చాలా సింప్లిఫై అవుతుంది. ఎందుకనంటే మన దేశంలో రీజనల్ లాంగ్వేజెస్ ఇంకా డిజిటైజ్ అవ్వలేదు. రీజనల్ లాంగ్వేజ్లో టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అసలు లేదు, చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు. సో ఈ రీజనల్ లాంగ్వేజెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రీజనల్ లాంగ్వేజ్లో యూజ్ చేసి ఓన్లీ రీజనల్ లాంగ్వేజెస్ యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సర్వీస్ డెలివరీ కూడా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో మనకి ఇంకొకటి యూజ్ చేసేది ఏంటంటే భారతీయ డేటా సెట్ అని అనమాట. ఈ భారతీయ డేటా సెట్ అంటే ఇండియాకి సంబంధించిన డేటా ఇందులో ఉంటుంది. ఇందులో ఇండియాకి సంబంధించిన డేటా ఇన్పుట్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఇండియా. ఇంకోటి ఏంటంటే మనకి డేటా సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం యూజ్ చేసేంతా కూడా ఫారెన్ టెక్నాలజీ. ఇప్పుడు ChatGPT ఉంది, ఎక్కడో యూఎస్లో తయారు చేసింది. మనం ఇక్కడ కనుక యూజ్ చేసాం అనుకో మనకు సంబంధించిన డేటా కూడా దానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ భారత్ జన్ వల్ల మన డేటా మన దగ్గరే ఉంటుంది. అండ్ లోకల్ నీడ్స్కి తగ్గట్టుగా ఈ డేటా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకల్ నీడ్స్కి తగ్గట్టుగా దీన్ని సర్వీస్ డెలివరీలో ఇంప్రూవ్మెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ డైటరీ హ్యాబిట్స్ వేరు, ఫారెన్ డైటరీ హ్యాబిట్స్ వేరు. సో ఇండియన్ డైటరీ హ్యాబిట్స్ తగ్గట్టుగా నువ్వు ఏదన్నా ఒక అవుట్పుట్ జనరేట్ చేసి నువ్వు డిజిగ్నేటెడ్ టు దట్ ప్రొడక్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, ఎవరన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది జనరల్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా ఎవరు వాడుతున్నారు, జనరేటివ్ AI ఎవరు వాడుతున్నారు, ఇండస్ట్రీస్ కమర్షియల్ పర్పస్ వాడుతున్నారు. కానీ ఇది పబ్లిక్కి, కామన్ మ్యాన్కి, నార్మల్ సిటిజన్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేలాగా ఈ భారత్ జన్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే UPI ఉంది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటున్నాం. సో ఈ UPI లాగే ఇది కూడా సక్సెస్ అవుతుంది అని మనం ఆశిద్దాం. ఓకే, ఎందుకనంటే UPI చాలా చాలా ట్రమెండస్ చేంజ్ తీసుకొచ్చింది. ఒక చోట నుంచి ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి ఈజీగా మనీ ట్రాన్స్ఫర్ చేసే టెక్నాలజీ డిస్రప్షన్ అనమాట అది, ఆ ఇన్నోవేషన్ అనేది. సో అదేవిధంగా ఈ భారత్ జన్ కూడా సర్వీస్ డెలివరీలో, సిటిజన్షిప్ ఫ్రెండ్లీ గవర్నెన్స్లో ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని లీడ్ చేసేది ఎవరంటే IIT బాంబే. ఈ ప్రాజెక్ట్ని నేషనల్ మిషన్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్లో భాగంగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ మిషన్లో భాగంగా ఈ భారత్ జన్ని మనం డెవలప్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడం, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ వచ్చేసరికి మనకి TIH అనే సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కనుక అడాప్ట్ చేసుకుంటే సిటిజన్ ఫ్రెండ్లీ అండ్ సర్వీస్ డెలివరీలో మనం ముందు ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎగ్జామ్లో మీకు రావడానికి హై ఛాన్సెస్ ఉంది. అండ్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, కరెంట్ అప్డేట్స్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం న్యూ బ్యాచ్ APPSC Group 2 మెయిన్స్ మెంటర్షిప్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు డిస్కౌంట్స్ కూడా 25% డిస్కౌంట్ కూడా మనం ఇస్తున్నాము. ఎందుకంటే ఈ దసరా ఫెస్టివల్ సేల్స్లో భాగంగా మనం ఇస్తున్నాం అనమాట. కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. అదేవిధంగా RRB NTPC కూడా కోర్సు స్టార్ట్ అయిపోయింది. అన్నీ కవర్ చేస్తాం టాపిక్స్లో. సో మన మిషన్ పాసిబుల్ IAS అకాడమీలో ఈ టాపిక్ సంబంధించిన PDF నోట్స్ కూడా అవైలబుల్లోకి తీసుకొచ్చాం. ఇండియన్ ఎకానమీకి సంబంధించిన PDF నోట్స్, ఇండియన్ ఎకానమీ క్యాప్సూల్కి సంబంధించిన PDF నోట్స్,
నెక్స్ట్ డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యాప్సూల్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కూడా అవైలబుల్లోకి తీసుకొచ్చాము. ఓకే, సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.